శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం ప్రీవియస్ వీడియోలో జంబుకేశ్వరం టెంపుల్ యొక్క వ్లాగ్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ వీడియోలో శ్రీరంగం ఆలయం చూద్దామండి. మొత్తం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఉత్తమర్ కోయిల్కి వెళ్ళాం కదండి, త్రిమూర్తుల దేవాలయం. ఆ దేవాలయం అయిపోయిన తర్వాత ఇక్కడికి శ్రీరంగం వచ్చామండి, స్వామివారి ఆలయానికి. ఇక్కడికి నియర్లీ 10:30కి అలా వచ్చాము. అప్పటికి ఎండ విపరీతంగా ఉందండి. సెప్టెంబర్లో వెళ్ళానన్నమాట నేను. అప్పటికి విపరీతమైన ఎండలు ఉన్నాయి. అసలు మనకేమో ఇక్కడ హైదరాబాద్లో చాలా చల్లగా ఉంది, అక్కడ తట్టుకోలేకపోయాము, అంత ఎండలు ఉన్నాయి. ఈ గోపురం ఏదైతే ఉందో, ఈ గోపురం వరల్డ్లో టాలెస్ట్ గోపురం అండి. 237 feet సమ్ వాట్ ఉంటుంది. విజయనగరం కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టించారనమాట ఈ గోపురాన్ని. ఇది రాజగోపురం అనమాట, ఫస్ట్ గోపురం. 7 గోపురాలు ఉంటాయి స్వామివారి ఎదురుగా, అందులో ఇది ఫస్ట్ గోపురం అనమాట. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఎక్కడైనా జనరల్గా ఒక ఊరిలో దేవాలయం ఉంటుంది, కానీ ఇక్కడ దేవాలయంలోనే ఒక పెద్ద ఊరు ఉందన్నమాట. నియర్లీ 156 acres ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఫస్ట్ 4 గోపురాలు ఏవైతే ఉన్నాయో దాని ముందు ఉన్న 3 ప్రాకారాల్లోనూ ఇల్లులు ఉంటాయి, హోటల్స్ ఉంటాయి, షాపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఒక ఊరు అన్నమాట, పెద్ద ఊరులాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇది ఆ రాజగోపురం లోపల ఇదంతా అనమాట. ఈ షాపులు, ఈ ఇల్లులు, ఈ గోపురాలు, ఈ జనాలు తిరుగుతుంది, ఈ బండ్లు, అవన్నీ ఆ రాజగోపురం లోపలే. డైరెక్ట్గా ఆ గోపురం లోపలికి బండ్లు వెళ్ళిపోతాయి అనమాట. అంత పెద్ద గోపురం అండి అది. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనమాట, అంత పెద్దగా ఉంటుంది. చూడండి, అసలు అన్నీ షాపులు, ఇల్లులు అన్నీ ఉన్నాయన్నమాట. బైకులు అన్నీ తిరుగుతూ ఉన్నాయి అలా. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళడానికి నియర్లీ ఫోర్త్ గోపురం వరకు వెళ్ళడానికి 4 to 5 minutes పడుతుందండి టైం. మనం అక్కడికి వెళ్ళేలోగా అసలు శ్రీరంగం టెంపుల్ యొక్క పూర్వ చరిత్ర ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి. మనందరికీ రామాయణం తెలుసు. రావణాసురుని సంహారం తర్వాత శ్రీరామచంద్రుడు అయోధ్యకు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటారండి. అయితే ఆ పట్టాభిషేకానికి వానర సైన్యం, లంక నుండి విభీషణుడు, వాళ్ళ మంత్రులు, వీళ్ళంతా కూడా వస్తారండి, అయోధ్యకు వెళ్తారు. అయితే తనకు యుద్ధంలో సహాయం చేసినందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ లాగా ఇస్తూ, విభీషణుడికి మాత్రం ఎప్పుడు విభీషణుడికి స్వామివారు అంటే చాలా భక్తి. అయితే విభీషణుడికి ఏం చేశాడంటే, రాములు వారి పరంపరాగతంగా వస్తున్నటువంటి ఒక విగ్రహం, రంగనాథ స్వామివారి విగ్రహం, వాళ్ళ పరంపరాగతంగా ఎప్పుడో బ్రహ్మదేవుడు వాళ్ళ వంశంలో వారికి ఎవరికో ఇచ్చారు. అది అలా అలా స్వామివారి దగ్గరకు కూడా వచ్చిందనమాట. ఆ విగ్రహాన్ని విభీషణుడికి బహూకరించారనమాట. ఇది తీసుకొని వెళ్ళిన ఆయన రోజు పూజించుకో, నన్ను పూజించినట్లే ఈయన పూజిస్తానని చెప్పేసి ఆ రంగనాథ స్వామివారి విగ్రహాన్ని విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడు ఆకాశ మార్గంలో ఎగురుకుంటూ ఆ విగ్రహాన్ని పట్టుకొని వస్తూ దారి మధ్యలో ఆయనకు ఒక చిన్న సంశయం వచ్చిందనమాట. అయ్యో, శ్రీలంక అంతా రక్తపాతమయ్యిందే, అంతటి అపవిత్రమైన ప్రదేశంలో పరమ పవిత్రమైన ఈ స్వామిని ఎలా ఉంచను, అక్కడ ఎలా ప్రతిష్ఠ చేయను స్వామిని అని చెప్పేసి ఒక చిన్న గిల్టీ కలిగింది ఆయనకి. లేదు, ఈ విగ్రహం అక్కడ పెట్టకూడదు, చాలా పరమ పవిత్రమైన విగ్రహాన్ని పరమ పవిత్రమైన ప్రదేశంలోనే పెట్టాలని చెప్పేసి ఆలోచించాడు. అయితే వచ్చే దారిలో కావేరీ నది 2 పాయలుగా చీలి మళ్ళీ అతుక్కుంటుందన్నమాట. అంటే కావేరీ నది మధ్యలో ఒక ఐలాండ్ లాగా ఉందన్నమాట. ఎప్పుడైనా సరే ఇలా జలం మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ద్వైపాయనం అంటారనమాట. ద్వైపాయనం కాదు, ద్వీపం అని అంటారనమాట. అది చాలా పవిత్రమైన ప్రదేశం. మనం వ్యాస మహర్షి యొక్క చరిత్ర చూసినా కానీ ఆయనకు కృష్ణ ద్వైపాయనుడు అని పేరు. కృష్ణ ద్వైపాయనుడు అంటే ద్వీపంలో పుట్టాడు ఆయన. అదేవిధంగా ఈ ద్వీపం చాలా పవిత్రమైనది అని చెప్పేసి విభీషణుడు ఏం చేశాడంటే, స్వామివారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడనమాట ఈ శ్రీరంగంలో. అయితే ఆయనకు అప్పుడు ఒక సంశయం వచ్చింది. అయ్యో, ఇప్పుడు స్వామివారిని ఎటువైపు తిప్పి పెట్టాలా అని చెప్పే సంశయం వచ్చిందంట. అప్పుడు ఏమనుకున్నాడంటే ఆయన, స్వామివారు ఎటో తిరిగి ఎందుకు ఉండాలి, నా లంక వైపు చూస్తూ ఉండాలని చెప్పి లంక వైపు స్వామివారు తిరిగి ఉండేటట్లుగా అలా ప్రతిష్ఠించుకున్నాడు అనమాట. ఇప్పుడు ఈ గోపురం ఏదైతే ఉందో అది దక్షిణం వైపు అనమాట, రాజగోపురం ఉన్నది. మేము ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. ఇదండి ఈ శ్రీరంగం యొక్క చరిత్ర. స్వామివారు అలా వెలిసారనమాట. ఇప్పటికి కూడా ప్రతీతి ఏమిటంటే, ప్రతిరోజు రాత్రి విభీషణుడు శ్రీలంక నుంచి వచ్చి స్వామివారికి రోజు పూజలు చేసి వెళ్తారు అని చెప్పేసి ప్రతీతి అనమాట. చాలా నిజమైన కథలు కూడా వెలుగులోకి వచ్చాయన్నమాట. విభీషణుడు చిరంజీవి కదండి,
సో ఆయన వస్తూ ఉంటాడంట ఇక్కడికి. ఒకానొక చరిత్ర ఏంటంటే, ఒకానొక సమయంలో రాత్రి తలుపులన్నీ వేసేశారు. కానీ ఒక ఆయన పొరపాటున లోపల ఉండిపోయాడంట. విభీషణుడు పూజ కోసం వచ్చాడంట. పూజ అయిపోయాక బుట్టలో పువ్వులతో పాటు వీణు కూడా పువ్వు అనుకొని దాంట్లో వేసేసి ఆ బుట్టలో వేసేసుకొని తీసుకెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక చూశాడనమాట. చూస్తే వాడు వణికిపోయాడు ఆ దాసి. వాడిని బయటికి తీసి విభీషణుడు, ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోనని చెప్పేసి నిన్ను నా వాళ్ళు దింపేస్తారు, నోరు తెరిచావా అయిపోతావని చెప్పేసి బెదిరించేసి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఇది చాలా ఫేమస్ అయింది ఆ రోజుల్లో ఈ స్టోరీ. అంత గొప్ప దేవాలయం అండి ఇది. స్వామివారు అసలు ఆయన చూస్తే 2 కళ్ళు సరిపోవండి, అంత అందంగా ఉంటారు ఆయన కళ్ళు, ఆయన పాదాలు. అసలు అన్నిటికంటే ఈ గుడిలో ప్రత్యేకత ఏమిటి అని అంటే స్వామివారి విమానం అండి, రంగ విమానం అంటారు దాన్ని కాపాడడం కోసం ఆ బ్లడీ తుగ్లక్ ఫెలోస్, ఆ తురక వెధవల నుంచి కాపాడడం కోసం ఆ రోజుల్లో కొన్ని వేల ప్రాణాలు కోల్పోయారండి రంగ విమానాన్ని కాపాడడం కోసం, స్వామివారిని కాపాడడం కోసం. అంతటి గొప్ప దేవాలయం. ఎంతో మన పూర్వీకులు కొన్ని 10,000, 20,000, 30,000 ప్రాణాలు పోతే ఈరోజు ఈ గుడి మనకు మిగిలిందండి. అంతగా అటువంటి దేవాలయాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలనండి. చూడండి అసలు దేవాలయం ఎంత ఉందో, ఎంత చక్కగా ఉందో. ఇక దేవాలయం విషయంలోకి వస్తే, ఇప్పుడు ఇది 4వ ప్రాకారం లోపలన్నమాట. ఇక్కడ నుండి అంతా దేవాలయం, ఊరేం ఉండదన్నమాట. ఇది వెల్లై గోపురం అండి. ఇది తూర్పు వైపు ఉంటుంది. దీనికి వెల్లై అని ఎందుకంటారో 2 విధాలు. ఒకటి, ఇది తెల్లగా ఉంటుంది కాబట్టి వెల్లై గోపురం అని అంటారు. 2, ఈ తొగ్లక్ ఫెలోస్ ఎవరైతే ఉన్నారో, వెధవలు, నీచులు, తురకాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి దేవాలయాన్ని ధ్వంసం చేద్దామని చెప్పేసి వచ్చారనమాట. ఒక దేవదాసి ఏం చేసిందంటే తన నాట్యంతో ఆ రాజుని లొంగదీసుకొని ఆ నాట్యం చేస్తూ చేస్తూ ఆ గోపురం ఎక్కేసి ఆ రాజు కూడా ఎక్కాడనమాట. ఆ రాజుని ఆ గోపురం మీద నుంచి తోసేసి తన కూడా అక్కడ నుంచి దూకి చనిపోయిందండి. ఆ రోజు ఆమె అలా చేయబట్టే ఈరోజు మనకి దేవాలయం మిగిలింది. అట్టి వీరమాతకు మనం అందరం నమస్కరిద్దామండి. చూడండి అసలు ఈ మండపం ఎంత అద్భుతంగా ఉందో. దీన్ని శేషరాయ మండపం అని అంటారండి. ఈ ఆలయం మొత్తంలో కల్లా అసలు శిల్పకళతో అద్భుతంగా ఉన్నటువంటి మండపం అండి ఇది. ఎంత అద్భుతంగా ఉందో చూడండి అండి. అసలు ఆ గుర్రాలు కానీ ఏనుగులు కానీ అసలు ఎంత అద్భుతంగా చెక్కారో. ఆ శేషరాయ మండపానికి కొంచెం ముందుకు వస్తే అక్కడ రామానుజ స్వామివారి దేవాలయం ఉంటుందండి. అక్కడ రామానుజ స్వామివారి పార్థివ దేహాన్ని మీరు దర్శించుకోవచ్చు. ఇదేనండి పరమ పవిత్రమైనటువంటి శ్రీ రంగనాథ స్వామివారి విమానం, రంగ విమానం అంటారు దీన్ని. ఆనాడు శ్రీరామచంద్రుడు స్వామివారి విగ్రహంతో పాటుగా ఈ విమానాన్ని కూడా ఇచ్చారన్నమాట విభీషణుడికి. అది అలాగే తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. దీన్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి మన పూర్వీకులు వారి ప్రాణత్యాగం చేశారన్నమాట. ఎంత అద్భుతంగా ఉందండి. 2 కళ్ళు సరిపోవండి అసలు ఆ దర్శనం చేసుకోవడానికి. చూడండి అసలు ఎంత అద్భుతంగా ఉందో. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇదేనండి. అక్కడ చూశారు కదా మీరు, ఒక చిన్న డోర్ కలర్స్ వేసి ఉంది. అదే ప్రతి వైకుంఠ ఏకాదశి నాడు తెరిచేటువంటి వైకుంఠ ద్వారం. మనం ఆ రోజు ఎలాగో వెళ్ళలేము, కనీసం ఇక్కడ చూసుకొని తరిద్దాము. ఈ పుష్కరిణి ఏదైతే ఉంది దీన్ని చంద్ర పుష్కరిణి అంటారండి. చాలా పరమ పవిత్రమైనది. ఇందులో మనం స్నానాదులు అయితే చేయలేం కానీ కేవలం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మేము అక్కడ ఫస్ట్ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారి ఆలయానికి వెనకాల అమ్మవారు ఉంటారు, రంగనాయకి అమ్మవారు. ఆహా, అమ్మవారు ఉంటారండి. 2 కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూడడానికి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా అని చెప్పి అమ్మవారిని స్తుతించి ఇటువైపు వచ్చామండి. చూడండి ఈ చంద్రపుష్కరిణిలో చేపలు ఉంటాయండి ఫుల్గా. అసలు ఈ చంద్రపుష్కరిణి పక్కనే రాముల వారి ఆలయం కూడా ఉంటుందండి. అబ్బా, రాముల వారు ఎంత అద్భుతంగా ఉంటారో అండి. అసలు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు. మీరు లోపలికి కూడా వెళ్ళొచ్చు, చాలా దగ్గరగా దర్శనం చేసుకోవచ్చు. ఖచ్చితంగా వెళ్ళండి అండి.
ఇది ఆ రాములవారి దేవాలయానికి ఎదురుగా ఉన్నటువంటి మండపం. కాసేపు ఇక్కడ కూర్చున్నాం అనమాట. చాలా చల్లగా ఉంది ఈ మండపంలో. ఇదంతా తూర్పు వైపు అనమాట, ఈస్ట్ సైడ్. ఇక్కడ స్వామివారికి బ్రహ్మోత్సవాలు అప్పుడు జరిగినప్పుడు ఇక్కడ పల్లకి సేవలు అది జరుగుతాయి. ఇక్కడ అంతా ఇసుక ఉంటుందన్నమాట. చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం అయితే. ఖచ్చితంగా వెళ్ళి తీరవలసినటువంటి దేవాలయం. ఎంత పెద్దదో అండి, చాలా నీట్గా కూడా ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇంత నీట్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ తమిళనాడులో నాస్తిక వేదవులు కదా పరిపాలించేది. వాళ్ళు దేవాలయం యొక్క సంపదను దోచుకు చావడమే కానీ దేవాలయానికి ఏం చేయరు. ఈ దేవాలయం నీట్గా ఉండదేమో అని అనుకున్నాను, కానీ చాలా నీట్గా ఉందండి. ఇది ఇందాక శేషరాయ మండపం ఉంది కదా అండి, దాని ఎదురుగా అనమాట 1000 కాళ్ళ మండపం. దీని లోపలికి అయితే ఎంట్రీ ఏం లేదండి, క్లోజ్ చేసేసారు అంతా. జస్ట్ బయట నుండి వీడియో తీశాను. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు, ఆ వ్యూ చూడండి. అదే శేషరాయ మండపం అనమాట. ఇది 1000 కాళ్ళ మండపం. 2 ఎదురుగా ఉంటాయి. ఇది వెల్లయ్య గోపురం. నాకు చాలా ఇష్టమైన స్పాట్ అండి ఇది, అంటే శ్రీరంగం దేవాలయంలో. ఈ వెల్లయ్య గోపురానికి బయటికి వెళ్తే ఇంకా నార్మల్ ఊరు వచ్చేస్తుంది అనమాట, ఇల్లులు అవన్నీ ఉంటాయన్నమాట. చూడండి అసలు ఇక్కడ నుండి ఆ శేషరాయ మండపం ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. రియల్లీ వీఆర్ ప్రౌడ్ అండి. అసలు ఇటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు మన దేశంలో ఉన్నందుకు, మనం వాటికి వారసులైనందుకు, వాటిని కాపాడుకోవడం మన బాధ్యత. ఈ వీడియో ఇంత అండి, ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో అసలు శ్రీరంగంలో ఎక్కడ స్టే చేయాలి అని చెప్పేసి చెప్తానండి. థ్యాంక్ యూ.